ఏ గోలీరా? పైన గోలీరా. డబ్బులు ఇవ్వరా? నేను చెప్పిన గోలీ నువ్వు కొట్టలేదురా. తప్పుడు ఆటలు ఆడకు. అమ్మా పూర్ణి, మీ అన్న కొడుకు శేఖరు ఆ ముత్తు కొడుకు ఒకటే పోట్లాట. అరి దేవుడా, నేనేం చేయాలి ఇప్పుడు? వీడితో ప్రతిరోజు ఇదే గొడవైపోయింది. ఛ, అస్సలు మాట వినడం లేదు. వాడిని చంపేసి నువ్వు జైలుకి వెళ్తావా? రారా. మీ అన్నయ్య వదిన నిన్ను బాగా చదివించి పెద్దవాడిని చేయమని నా దగ్గర మాట తీసుకొని చనిపోయారు. నువ్వేంట్రా అంటే అందరితో గొడవలు పడుతున్నావు. ఏ కామాక్షి, బాబుని బడికి పంపించలేదా? పంపిద్దాం. సరే సరే. హేరా, ఆ టీచర్ నీకేం చెప్పాడు? బాగా చదువుకోమని చెప్తే తప్ప ఆయన రాయి తీసుకొని కొట్టి బుర్ర బద్దలు కొట్టావు. నువ్వు అసలు చెప్పిన మాట వింటే కదా పొగరు. తప్పులేమీ చెయ్యను, ఎవరితోనూ గొడవలకు వెళ్ళను. చెప్పరా? తప్పులేమీ చెయ్యను, ఎవరితోనూ గొడవలకి వెళ్ళను. ఇంకా చక్కగా చదువుకుని పైకొచ్చి అత్తయ్య మావయ్యని కాపాడతాను. చక్కగా చదువుకొని అత్త మామయ్యని కాపాడతాను. అమ్మా నాన్నల పేరు నిలబెడతాను. చెప్పరా? అదే చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ చెప్తారా నీకు? కొట్టానంటేనా? సరే సరే, వదిలే వదిలే. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో జింకకి కావాల్సిన ఫుల్, ఈ జింకకి కావాల్సిన ఫుల్, ఈ ఫుల్లే జింకకి కావాలి. అది గడ్డి సరిగ్గా తినకపోతే ఆ జింక చనిపోదా? ఓ కట్టింగ్ ఎవరా? ఏంట్రా మామ కట్టింగ్ అడుగుతున్నాడు? రే ఓ కట్టింగ్ ఇవ్వరా? వేస్ట్ విప్రా. ఏంద్రా కటింగ్ కోసం మొత్తం అని నింపేస్తున్నాడు? ఏమంటున్నావురా? మందు కావాలంటే ఇప్పు. వద్దురా, రే ఓ కట్టింగ్ ఇవ్వరా? రే 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 వద్దురా, వద్దంటున్నా. వద్దురా. మా అల్లుడు వచ్చాడు కానీ ఇక అయిపోయాడు. ఎందుకు కొడుతున్నావు? Cheers. డ్రెస్ ఎప్పరా? ఎప్పరా? చూసారా?
రాత్రి తెల్లవారులు తాగడం, సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చే వరకు నిద్రపోవడం. లేవండి. అరే లేమని చెప్తున్నాను కదా. యో లేవయ్యా. ఇదిగో కాఫీ తాగు. మొహాలు చూడు ఎలా ఉన్నాయో. ఇదిగోరా. యాం పూర్ణి, ఈరోజు అదే బ్లాక్ కాఫీయా? బావకొక హార్లిక్స్, ఓవల్, బోన్వీటా ఇలాంటివి ఏం లేవా? వెనకాల ఆవు మూత్రం పోసింది, ఆ చెంబిటివ్వు, పట్టుకొని తీసుకొచ్చిస్తా. రే శేఖర్, మీ అత్తకి ఒకే జోకు. మీ అత్త జోక్ వేసిందనుకో, తెల్లారే వరకు నవ్వుకుంటానే ఉండొచ్చు. నిన్న నువ్వు చేసిన దానికంటేనా? మీ అత్త ఎప్పుడు తక్కువగానే తిడుతుంది. నువ్వేరే చెప్పావనుకో. ఏంటి? ఏం చేసి చచ్చావేంటి? ఏ అత్త, మందు కావాలంటే నా దగ్గర అడగచ్చుగా. అది వదిలేసి మహేష్ దగ్గర అడిగాడు. వాడేంటంటే చొక్కా విప్పు, లుంగి విప్పు, డ్రైర్ విప్పు అన్నాడు. చివరికి మొత్తం ఇప్పేసేయమన్నారు. పోరి దరిద్రుడా. అసలు నువ్వు మనిషి పుట్టుక ఎలా పుట్టావు? ఈదులో కుక్కగా పుట్టి తిరిగి సావచ్చు కదా. జరగా. మా అన్నయ్యకి ఆకు గాని, వక్క గాని, సిగరెట్ గాని ఎటువంటి చెడ్డ అలవాటు లేదు. మల్లె పువ్వు లాంటి తెల్లటి పంచె కట్టుకొని రోడ్లో నడిచి వెళుతుంటే ఊరి జనమంతా ఆయన్ని చేతులెత్తి మొక్కుతారు. అలాంటి మంచి మహారాజు. ఆ మహారాజుకు పుట్టిన కొడుకుని నువ్వు తాగి చెడిపోవడం కాకుండా వాణ్ణి కూడా చెడగొడుతున్నావు. ఎవరు ఎవరు ఎవరిని చెడగొడుతున్నారు? ఎవరా? నేను చెడగొట్టానా? ఎందుకు నిలబడ్డారు? ఎందుకు నిలబడితే నీకేంటి? నువ్వెందుకు వచ్చావు? బాత్రూమ్కి వెళ్ళి కడుక్కుందామని వచ్చాను రా. వచ్చావు కదా, కడుక్కొని వెళ్ళు. నాదైపోయింది, నువ్వెందుకు నిలబడ్డావురా? నీకెప్పట్లాగా చెప్తేనే వెళ్తావా? మా మామయ్య మందు తీసుకురమ్మన్నాడు. సగం మందు తాగేశాను. సగం మందుతో వెళ్తే మా మామయ్య తిడతాడు. అందుకే ఈ నీళ్లు పట్టుకుంటున్నాను. జగమే మాయా, బ్రతుకే మాయా, వేదాలలో. ఈయనకు అస్సలు గుర్తుండడం లేదు. రేయ్, తాగుతున్నది నేను. నాకే ఇంకా మత్తెక్కలేదు. నీకేదో మత్తెక్కినట్టు మాట్లాడుతున్నావు. రే కాళీ, ఏంటయ్యా? నువ్వెలాగో తాగి నాశనమయ్యా, వాడిని తీర్చాడు కొడుతున్నావు. భలేవాడివే. నేనెక్కడ వాడిని చెడగొడుతున్నాను? బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుందామనే ఆ కాలువకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మందు తాగి సగం మందుతో ఇంటికి వెళ్తే మా మామ తిడతాడనే ఆ నీళ్ళనే పట్టుకొని వచ్చాడు. అదే నా మందు వాసన రాకుండా వేరేదో వాసన వస్తుంది. నువ్వు తాగినదిలో కూడా నాకు బాధ లేదురా. ఊర్లో వాళ్ళు కడిగిన నీళ్ళతో నన్ను తాగించావు కదరా. నిన్ను వీడిని ఎవ్వరూ చెడగొట్టలేరు. వాడికి వాడే చెడిపోయాడు. ఆ సంగతి వదిలేవయ్యా. ఇదిగో. ఉండు ఉండు. రే శేఖరు, నేను బోస్ అన్న పిలుస్తున్నాడు రా. ఇదిగో వస్తున్నాను. 2 ముద్దలు తినేళ్ళరా. అరే ఏంటి నాన్న తినకుండా వెళ్తున్నావు? 2 ముద్దలు తినేళ్ళు. అసలు మీ ఇద్దరిలో సమస్య ఏంట్రా? ఎప్పుడు చూడు శేఖరు, ముత్తురాజు గొడవాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. నేను కూడా మీ ఇద్దరిని చిన్న వయసు నుంచి చూస్తున్నా. ఏరా, మనమే ఇలా కొట్టుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారా? ఏంటి మొహాలు చూస్తున్నారు? ముందు చేతులు కలపండిరా. కలపరా చెయ్యి.